సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారే తమ స్టార్ క్యాంపెయినర్లు అని ఉరవకొండ తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆసరా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఓ రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి అంత బలహీనంగా తనకు మీడియా లేదు అన్నట్లుగా సానుభూతి కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి, ప్రజల పక్షాన రాస్తున్నటువంటి పత్రికల యజమాన్యాల్ని తిట్టడం, వాళ్ళకే మీడియా ఉంది నాకు మీడియా లేదు అన్నట్టు తానేదో ఒక బాధితుడిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఓ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అధినేత నువ్వు, నీ కనుచూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంత బేలగా, బలహీనంగా, దిగజారి, చాతగాని వాడిలాగా, ఏమి చేయలేని వాడిలాగా వాళ్ళందరూ ఏకమయ్యారు అంటూ తానొక బాధితుణ్ణి అని ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయనకి తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది. కాబట్టే తాను ఇవాళ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నటి దాకా ప్రతిపక్షాల్ని ఏ రకంగా మీరు ఇబ్బందులకు గురి చేశారు, హింసలకు పెట్టారు, సిఐడిల పేరుతోటి, పోలీసుల కేసు పేరుతోటి అడుగు తీసి బయటికి పెట్టాలంటే పర్మిషన్ కావాలి, ప్రతిరోజు హౌస్ అరెస్ట్లతోటి ఇన్ని చేసినటువంటి మీరు ఇవాళ ఎందుకు ఇంత బేలగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఏమైంది? మీ ధైర్యం విలవిల్లాడిపోయిందా? అంత బలహీనులు ఎందుకు అయిపోయారు? మీరు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేశారు కాబట్టే అధికారం పోతుందేమో అన్న భయం మీలో వెంటాడుతోంది. ప్రజల కోసం పనిచేస్తే మీకు ఎప్పుడు కూడా ఆ భయం ఉండదు. ఇంతటి అధికారాన్ని ఇచ్చినటువంటి మీరు ఇవాళ మాట్లాడినటువంటి చూస్తే మీలో బేలతనము, ఏదో ప్రజల్ని తన మీద జాలి కల్పించేలా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం కనపడింది. అట్ ది సేమ్ టైం ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు ఆయన. ఏంటి, ఈ టీవీలతో పాటు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు. ఆయన చేత బాధింపబడినటువంటి అన్ని వర్గాల జనమే మాకు స్టార్ క్యాంపెయినర్లు. కల్తీ మద్యంతో మీ ధనదాహం కోసం తెచ్చినటువంటి జే బ్రాండ్లతో తెగినటువంటి ప్రతి తాళి మా స్టార్ క్యాంపెయినరే. మీ దమనకాండకు బలైనటువంటి నంద్యాల అబ్దుల్ సలాం నుంచి మొదలుకొని అనేక మంది ముస్లిం మైనారిటీ సోదరులు కూడా మా స్టార్ క్యాంపెయినర్లే. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా వడివడిగా అడుగులు పడతాయంట. మీ ప్రభుత్వానికి ఇంకున్నటువంటిది నెల రోజులే. నెల రోజుల్లో వడివడిగా ఏం పరుగులు ఎడతారు, ఏం పనులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకెవరిని మోసం చేయాలనుకుంటున్నారు? హంద్రీనీవా కాలువ పనులని 50% మేము పూర్తి చేస్తే ఒక్క తట్టె మట్టైనా తీసారయ్యా మీరు? పేర్లు పెట్టాడేదో సరే, నాకు ఎన్ని పేర్లు పెడితే ఏముంది కానీ ఉరవకొండ ప్రజలు నీకు ఎన్ని పేర్లు పెట్టారో ఒకసారి ఎవరినన్నా రోడ్డు మీద పంపించి తెలుసుకో విశ్వేశ్వరరెడ్డి, నీకే తెలుస్తాయి. నేను నా నోటితో చెప్పడం బాగుండదు. ఇంకోటి ఏదన్నాడు, వలస పక్షి అని. మరి నువ్వు వసూలు పక్ష, అన్నిట్లోనూ వసూళ్ళేనా? ల్యాండ్ వేయాలంటేను, డెవలప్మెంట్ చేయాలంటేను, లేఅవుట్లు వేయాలంటేను ఎందుకు మాట్లాడతావు విశ్వేశ్వరరెడ్డి గారు? మీరు ఇవన్నీ మీరు ఏం చేశారో చెప్పండి. ఉరవకొండ ప్రజానీకానికి నేనేం చేశానో చెప్తాను. ఇందా నేను చెప్తున్నా, నువ్వు ఒక చేతగాని దద్దమ్మవి, అసమర్థుడివి, ఉరవకొండ ప్రజానీకానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తివి. నీ వల్ల 300 కోట్ల నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగం ఒకవైపు ఉంటే, అదే జీబీసీని 300 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన పయ్యావుల కేశవ్ మరోవైపు ఉన్నాడు. నీ వల్ల 300 కోట్లు నష్టపోయిన రైతాంగం ఒకవైపు ఉంటే, 300 కోట్ల అభివృద్ధి చేసినటువంటి పయ్యావుల కేశవ్ మరోవైపు ఉన్నాడు. ఇది నా ధర్మంగా చేశాను. నేను నమ్మిన రైతుల కోసం, ఆ రైతుల కష్టాలు, వాళ్ళ బాధలు తొడవాడి అనంటే
వాళ్ళ పొలాలకు నీళ్లు పోవాలి సక్రమంగా అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నిలదీసి పోరాడి ఆ రోజు పనులు చేయించాం. ఇక 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 50,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 2 లక్షలతో ఇల్లు కట్టాం. మరి నువ్వేం చేశావు? 1,50,000 కేంద్ర ప్రభుత్వం, మరో 30,000 ఉపాధి హామీ పనుల కింద ఇచ్చి 1,80,000కే దించావు. నీది ఒక్క పైసా కూడా లేదు. పేదవాడు ఇల్లు కట్టిన దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా లేదు. ఐ కెన్ ఛాలెంజ్. ఇవాళ నేను చెప్తున్నా, అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో చూపిస్తాను. రా జీబీసీ కెనాల్ మీదకు పోదాం, రా బెలుగుప్పలో కెనాల్ మీదకు పోదాం. అనేదో అమరావతిలో కొన్నాడని మీ అబ్బు సొమ్ము ఏమన్నా పెట్టుకున్నామా? 5 సంవత్సరాల పాటు నీ గవర్నమెంట్ 5 ఎంక్వైరీలు వేసింది కదా, ఏమన్నా తెలిసింది ఆ దొంగ సొమ్ము ఉందని? నా డబ్బుతో అకౌంట్ ట్రాన్స్ఫర్లో కొన్నానని అసెంబ్లీలో చెప్పా, ఇవాళ చెప్పా. నేనేం కబ్జాలు చేయలేదే. కబ్జాల చరిత్ర గురించి ఉరవకొండలో ఈరోజు కథలుగా మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పాల్సిన పని లేదే. ఇకేంటి సీఎంఆర్ఎఫ్ గురించి ఏందో ఒక పేదోడికి 8,000 ఇస్తే కండువా వేసుకోమన్నాడంట, ఆయన ఎవరో దగ్గర వాపోయాడంట. మరొక 500 మంది వైఎస్ఆర్సీపీ కుటుంబాలకి ఆనాటి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ వచ్చింది. మీ నోటితో చెప్పలేకపోయారా విశ్వేశ్వరరెడ్డి గారు? గవర్నమెంట్లో మీరే ఉన్నారు కదా. ఉరవకొండలో సీఎంఆర్ఎఫ్ వచ్చిన వాళ్ళ జాబితా రిలీజ్ చేయండి. దాంట్లో తెలుగుదేశం ఎంతమంది, కమ్యూనిస్టులు ఎంతమంది, కాంగ్రెస్ ఎంతమంది, వైఎస్ఆర్ ఎంతమందో తెలుస్తుంది. నాకు ఉరవకొండ ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ కోసమే పనిచేశాను, పని చేస్తాను. నీలాంటి మోసపూరిత మాటలతో ప్రజల్ని ఎక్కువ కాలం నమ్మించలేవు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీ ప్రభుత్వ పతనమే కాదు, నీ పతనం ఎప్పుడో నిర్ధారణ అయిపోయింది. ఇంకా ఏదో కొన ఊపిరితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకుని వేలాడేటువంటి ప్రయత్నం, నీ ఆశ నువ్వు చేసుకో. ప్రజలు నిన్ను నమ్మడానికి, నీ అసమర్థతను చూసి మళ్ళీ ఓటేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది నేను చెప్తున్నా.